నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. అధిక బరువు ఏ వయసు వారైనా సరే చాలామంది అంగీకరించలేని విషయం ఇది. అయితే ఎంత వద్దనుకున్నా 40 దాటాక చాలామంది మహిళలు క్రమంగా బరువు పెరుగుతుంటారట. అది నిపుణులు చెప్తున్నారు ఈ మాట. ఇందుకు మన శరీరంలో జరిగే మార్పులతో పాటు జీవన శైలి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణం అని చెప్తున్నారు. మరి ఈ సమస్యను అధిగమించి ఈ వయసులో ఫిట్గా ఉండడం సాధ్యపడదా అంటే అది మన చేతుల్లోనే ఉంది. కొన్ని నియమాలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. ఒకసారి అవి చూద్దాం. ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలంటే బరువు అదుపులో ఉండాలి ఖచ్చితంగా. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ శక్తి క్షీణించడం వల్ల ఏ పనిపైన దృష్టి పెట్టలేం, వ్యాయామం కూడా చేయలేం. మరోవైపు జీవక్రియల పనితీరు నెమ్మగిస్తుంది. ఇది క్రమంగా తీపి తినాలన్న కోరికను పెంచుతుంది. ఇలా అటు శరీరానికి శ్రమ లేక ఇటు అనారోగ్యపూరిత ఆహారానికి అలవాటు పడడం వల్ల క్రమంగా బరువు పెరుగుతూ ఉంటాం. సో ఏంటంటే జీవక్రియల పనితీరు నెమ్మదించడం వల్ల శరీరంలోకి కొవ్వులు చేరి క్యాలరీలు కరగడానికి చాలా సమయం పడుతుంది. ఇది క్రమంగా అధిక బరువుకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. సో 40 దాటిన చాలామంది బరువు పెరగడానికి మోనోపాజ్ కూడా ఒక కారణం అంటున్నారు నిపుణులు. ఈ వయసులో మోనోపాజ్కు చేరువవడం లేదంటే ఇప్పటికే ఈ దశలోకి ప్రవేశించడం వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయట. ఈ హార్మోన్ల అసమతుల్యత అంటే మనం అది సరిగా లేకపోవడం, అసమతుల్యత అధిక బరువుకు ఇది కూడా దారితీస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఇన్సులిన్ హార్మోన్ పనితీరులోని మార్పులు వస్తాయి. తద్వారా ఆకలేసినప్పుడల్లా తీపి పదార్థాల మీద మనసు మలుతుంది. కోరిక చంపుకోలేక వాటిని ఎక్కువగా తీసుకుంటే అధిక బరువుతో పాటు టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కొన్ని అధ్యాయాలు చెప్తున్నాయి. సో వయసు పెరిగే కొద్దీ ఇంకేంటంటే ఎముక కండరాల సామర్థ్యం తగ్గడం వల్ల వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. ఒకవేళ బలవంతంగా చేసినా గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలా శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతాం. మోనోపాజ్కు చేరువయ్యే కొద్దీ వేడి ఆవిర్లు, అర్ధరాత్రి ఉన్నట్టు ఉండి చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తాయి. తద్వారా రాత్రుళ్ళు సుఖనిద్రకు దూరం అవుతారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగిపోవడం, జీవనశైలి అదుపు తప్పడం, ఆఖరికి ఇవి కూడా అధిక బరువుకు కారణమవుతాయి. సో ఇవన్నీ గమనించాలి. ఏంటంటే నిపుణులను సంప్రదించడం, మనం కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్ చేయడం. సో 40 దాటిన వారిలో ఇన్ని ప్రతికూలతలు ఉన్నా సరే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోగలిగితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ 40 దాటింది, ఇవన్నీ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. సో నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒక జీవనశైలిని అలవాటు చేసుకుంటే అధిక బరువు అదుపులో ఉంచుకోవచ్చు, తద్వారా ఫిట్నెస్ను సాధించవచ్చు అంటున్నారు. అదేంటంటే ఒకసారి చూద్దాం. బాదం పప్పులు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి నట్స్ని సాయంత్రం పూట స్నాక్గా తరచూ తీసుకోవడం మంచిది. తద్వారా ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండి ఆకలి వేయకుండా ఇతర పదార్థాలపైకి మనసు మళ్ళకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు. అలాగే తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో పాల పదార్థాలు, మాంసం, గుడ్లు ఇలాంటివి ముఖ్యమైనవి ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉండే కాయకూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ప్రాసెస్డ్ నూనె సంబంధిత పదార్థాలను పక్కన పెట్టాలి. దయచేసి మనం ఎక్కువ తింటూ ఉంటారు అవి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలంటే వ్యాయామం కీలకం. కాబట్టి వయసు పెరుగుతున్న వర్కౌట్ చేయడం మానకూడదు. ఈ క్రమంలో స్క్వాట్స్, లాంజెస్, పుషప్స్, అలాగే కెటిల్ బెల్తో ఎక్సర్సైజ్ వంటివి రోజు సాధన చేయాలి. ఒకవేళ ఒంటరిగా చేయడం ఇబ్బంది అనుకుంటే జిమ్లో చేరచ్చు. అలాగే సుఖనిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. తద్వారా బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి రోజు రాత్రులు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం మంచిది. సో విటమిన్ల లోపాలు కూడా శారీరక సత్తువను కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి పోషకాహారం తీసుకోవడంతో పాటు అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు ఆయా విటమిన్ సప్లిమెంట్స్ వాడటం సో ఫలితం ఉంటుంది. అయితే ఒకటే చెప్పేది, ఈ చిట్కాలన్నీ పాటించడంతో పాటు నిర్ణీత వ్యవధుల్లో ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా అవసరం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఇవి చెప్పమని చెప్పేసి చేస్తే కాదు. సో పరీక్షలు చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.